హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో రీజనింగ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ మనకు 6 పర్సన్స్ ఏబిసిడిఈఎఫ్ అని ఇచ్చారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. ఒక సర్క్యులర్ టేబుల్లో మనకి 6 మెంబర్స్ కూర్చున్నారని ఇచ్చారు. ఇలా ఈ ప్రకారం ఉన్నారని అనుకుందాము. అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ ది సెంటర్ ఆఫ్ ద టేబుల్. సో అందరూ కూడా సెంటర్ ఆఫ్ ద టేబుల్ ఫేస్ చేస్తున్నారు. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో డికి ఏకి మధ్య ఇద్దరు మాత్రమే ఉన్నారంటున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఏ అండ్ డి ఆపోజిట్గా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ ఏ అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ డి, రైట్ సైడ్ ఆఫ్ డి. దీనికి ఇద్దరు ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి మనకి రైట్ లెఫ్ట్ కూడా అట్లా వస్తాయి. సో ఎఫ్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ ఎఫ్ ఉన్నారు. సో ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఎఫ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సెకండ్ రైట్, ఎఫ్ యొక్క ఫస్ట్ రైట్ ఎవరు? డి. డి డి తర్వాత ఈ, అంటే ఈ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఏమడిగాడు? ఎఫ్కి ఇమీడియట్గా ఎవరున్నారంట? సి ఉన్నారంట. ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ సి. సో సి యొక్క రైట్ సైడ్ ఇదే కాబట్టి ఇది లెఫ్ట్ రైట్, ఖచ్చితంగా ఎఫ్ ఉన్నారు. సో నెక్స్ట్ ఇక మనం మిగిలిన దాంట్లో ఇంకెవరున్నారు? బి ఇక్కడ ఉంటుంది. ఇక మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సో ఆల్రెడీ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి ఎఫ్ అని ఇచ్చేసాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారంటే సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.